నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, నేను 100 కవితల పుస్తక కార్యక్రమాన్ని పూర్తి చేశా. ఆ 100 కవితల పుస్తకం పులివెందులలో గతంలో ఆవిష్కరణ చేశా. పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసే కార్యక్రమాన్ని గతంలో చేపట్టా. ప్రస్తుతం ఈరోజు అనంతపురం పట్టణం నందు ఒక ఫంక్షన్ హాల్లో బహుజన బంధు కార్యక్రమం, ఈ బహుజన బంధు కార్యక్రమం నాగరాజు గారి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, అన్ని కోణాలలో ధైర్య సాహసాలతో వార్తా కథనాలు ఎవరైతే సోషల్ మీడియాలో ఇచ్చుతారో, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించిన కథనాలు కావచ్చు, వాటిలో ఎవరైతే నిక్కశకంగా రాజీ లేని వార్తా కథనాలు ఇచ్చారో అటువంటి వారిని ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా జిల్లాలకు 3 ఆ రిపోర్టర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. బహుజన బంధు కార్యక్రమంలో భాగంగా పులివెందుల తరపున, నా సోషల్ మీడియా రామరాజ్యం ఛానల్ తరపున నన్ను సెలెక్ట్ చేశారు. ఆ కార్యక్రమానికి నేను అనంతపురంలో హాజరు అయ్యా. ఆ కార్యక్రమం అనంతరం నా 100 కవితల పుస్తక ఆవిష్కరణను కూడా వాళ్ళు చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ మొత్తం అంతా కూడా అనంతపురం జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అటు తర్వాత ఈ కవితల యొక్క ముఖ్య ఉద్దేశం, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, యువత కావచ్చు, ఏ పరిస్థితి, భవిష్యత్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే కోణంలో 100 కవితలను నేను రచించా. పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో, పులివెందులలో ఈ కార్యక్రమాలను కొనసాగించి ముందుకు నడుస్తూ ఉన్నా. అందుకు అనంతపురం వాసులు కూడా సహకరించినందుకు నా రామరాజ్యం ఛానల్ తరపున, నా కవితల 100 కవితల తరపున వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నా. నా పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ వీడియోలో చూడండి. ఇలా ఈ పుస్తకం గురించి మన రాయలసీమ పదాలు ఎక్కువ ఉంటాయి. రాయలసీమ పదజాలం చూపిస్తుంది మీకు దైనందిన జీవితంలో. సో మీరు ఏ సందర్భానికి పోయినా కూడా ఏ మీటింగ్, ఒక గొప్ప కార్యక్రమం బహుజన బంధు కార్యక్రమంలో కవితా సమ్మేళనం పుస్తకాన్ని ఆవిష్కరించడం కృష్ణయ్య గారికి మనందరి యొక్క సహకారంతో పాటు అభినందనలు. రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, సామాజిక ఉద్యమ అభినందనలతో పాటు ఈ సోషల్ మీడియా రథసారథులు కూడా ఈరోజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వాములు కావడం నన్ను అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి కవితల్ని సమాజానికి ఉపయోగపడేటువంటి ఇంకా కార్యక్రమాన్ని కృష్ణయ్య గారు చేపట్టాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆ పుస్తకాన్ని మన గ్రంథాలయ కార్యదర్శి కమ్మన్న గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం అనేటువంటిది కూడా, ఎందుకంటే జిల్లా గ్రంథాలయ కార్యదర్శి గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు ఈ జిల్లా గ్రంథాలయానికి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళినటువంటి మన సోదరుడు అక్కడ ఉద్యోగిగా ఉండడం కూడా, అదేవిధంగా ఆ సంస్థ చైర్మన్ కూడా మాకి మంచి ఆత్మీయ సోదరుడు. ఈ పుస్తకాన్ని గ్రంథాలయంలో కూడా పెట్టించేటువంటి బాధ్యత తీసుకునేటువంటి ఒక సామాజిక బాధ్యత. ఒక గ్రంథాలయంలో ఒక పుస్తకం ఉంటే కొన్ని వేల మంది దాన్ని చదువుతారు. అది మన దగ్గర ఉంటే మనం ఒక్కరిని చదివి మన పుస్తకాల్లో లేదా మన గుళ్ళో నిగూఢమైపోతారు. కాబట్టి గ్రంథాలయాల్లో అక్కడక్కడ పెట్టించేటువంటి బాధ్యతను, అదేవిధంగా జయరామ్ అన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు. అంబేద్కర్ భావజాలంతోనూ అంబేద్కర్ స్థాపించినటువంటి